కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు వారు 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన వారు అసమంజసమైనటువంటి అచ్చేదినైనటువంటి పీడకలగా అభివర్ణిస్తూ ఈ 11 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని దేశం ప్రపంచంలో తారాస్థాయికి తీసుకెళ్లేటువంటి మోదీ గారి పట్ల వారు ఏ రకంగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారో అది స్పష్టమవుతుంది. వారు మాట్లాడిన దాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ అచ్చేదిన్ పీడకల అంటూ వారు వ్యాఖ్యల్లో అభివర్ణించారు. నిజమైనటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ మీ హయాంలోనే 75లో మీరు విధించినటువంటి ఎమర్జెన్సీ విషయాన్ని మర్చిపోయి ఆ రోజు మీడియా నిషేధము ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అధికారాన్ని కొనసాగించడానికి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఈ రకంగా చివరికి న్యాయ వ్యవస్థను కూడా కాల్దాల్సిన ఉదంతాలను మర్చిపోయి ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు. భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థికంగా ఈరోజు మరి ఇండియా స్టాండ్స్ 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రధాన జీవన స్రవంతిలోకి వారు ఆయుధాలు వదిలి సరెండర్ అయితే దానికి ఏమైనా అర్థం ఉంటుంది. ఆయుధాలు పట్టుకొని చర్చలు అని దాన్ని మనం మాట్లాడుకుంటే 100% ఇవాళ కొత్తగా లేదు. ఈ రాజ్యాంగం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ ప్రజాస్వామిక దేశం ఏ సమస్యలైనా ప్రజాస్వామికంగా చర్చించుకునే అవకాశం ఉంది. కానీ ఆయుధాలు చేతులు పెట్టుకొని హింసను నమ్ముకొని ఇవాళ చర్చలు అని అనడం బాగుంది.